సామాజిక మాధ్యమాల వ్యామోహం ప్రేమ పేరుతో పెడదోవ పడుతున్న నేటి యువత ఎంతటి విపరీతాలకు పాల్పడుతున్నారో చెప్పడానికి బెంగళూరులో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. సొంత తల్లి మరియు పెద్దమ్మకు సంబంధించిన అత్యంత వ్యక్తిగత ఫోటోలను రహస్యంగా తీసి వాటిని తన ప్రియుడికి పంపిన ఒక యువతి ఉదంతం ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది. బెంగళూరుకు చెందిన 49 ఏళ్ల మహిళకు 2 కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తె ప్రస్తుతం BBA చదువుతుంది. చదువు కోసం గత ఏడాది ఆమెకు మొబైల్ ఫోన్ కొనిచ్చారు. అయితే గత నెల రోజులుగా ఆమె ఒక అపరిచిత యువకుడితో గంటలు తరబడి ఫోన్లో మాట్లాడుతూ ఉండడంతో తల్లికి అనుమానం కలిగింది. కుమార్తె ప్రవర్తనపై నిఘా ఉంచిన తల్లి ఆమెకు తెలియకుండా మొబైల్ పాస్వర్డ్ తెలుసుకుంది. ఒకరోజు కుమార్తె లేని సమయంలో ఫోన్ను క్షుణ్ణంగా పరిశీలించగా అందులో దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. సదరు యువతి తన తల్లి మరియు పెద్దమ్మ స్నానం చేస్తున్న సమయాల్లో రహస్యంగా తీసిన నగ్న ఫోటోలు మొబైల్లో ఉన్నాయి. అంతేకాకుండా తన సోదరికి సంబంధించిన ప్రైవేట్ ఫోటోలను కూడా ఆమె తన ప్రియుడు వరుణ్ అనే యువకుడికి పంపినట్లుగా రికార్డులు లభించాయి. తన కన్న కూతురే ఇలాంటి నీచమైన పనికి ఒడిగట్టడంతో షాక్ కు గురైన తల్లి వెంటనే బ్యాటా రాయనపుర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రియుడు వరుణ్ ఒత్తిడి చేయడం వల్లే తాను ఈ ఫోటోలను పంపినట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. ఆ ఫోటోలను సదరు యువకుడు ఇతరులకు పంపిస్తాడని లేదా సోషల్ మీడియాలో పెట్టి తమ పరువు తీస్తాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. కొద్ది రోజుల క్రితమే పెళ్లి విషయంలో ఇంట్లో గొడవ పడి తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని సదరు యువతి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు నిందితుడు వరుణ్తో పాటు యువతిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది.